హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీతో ఒక చిన్న బట్ పవర్‌ఫుల్ విషయాన్ని షేర్ చేద్దామని వచ్చాను. హౌ టు హీల్ ద ఎమోషనల్ డిస్కనెక్షన్ ఇన్ ద ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. కానీ హ్యాపీగా మాట్లాడుకోవడం అనేది చాలా కష్టమైపోయింది. ఎమోషనల్లీ వి ఆర్ ఫార్ అపార్ట్. పిల్లలు ఫోన్‌లో బిజీ. హస్బెండ్, వైఫ్ మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. వాళ్ళు అమ్మానాన్నల్లా కాకుండా రూమ్‌మేట్స్ లాగా ఉంటున్నారు. ఇవి చిన్న విషయాలు కాదు. దే హర్ట్ డీప్ ఇన్సైడ్. ఎమోషనల్ డిస్కనెక్షన్ అనేది చాలా పెయిన్ అండి. రిలేషన్షిప్ అనేది ప్లాంట్ లాంటిది. నాకు టైం ఉన్నప్పుడే నేను మంత్లీ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ బకెట్తో వాటర్ పోస్తాను అంటే అది హెల్తీగా ఉండదండి. ఆ ప్లాంట్ ఖచ్చితంగా వాడిపోతుంది. అలా కాకుండా ప్రతిరోజు కొన్ని డ్రాప్స్ వాటర్ పోయడం వల్ల ఆ ప్లాంట్ అనేది హెల్తీగా గ్రో అవుతూ ఉంటుంది. అలానే మన రిలేషన్షిప్ కూడా డైలీ ఎమోషనల్ టచ్ అనేది అవసరం. స్టార్ట్ చేయండి స్మాల్ చెక్-ఇన్స్‌తో. డిన్నర్ టైంలో ఆర్ బెడ్ టైంలో స్టార్ట్ చేయండి. ఆస్క్, ఈరోజు నీ డైలీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఏమైనా సాడ్ ఆర్ ఇరిటేటింగ్ మూమెంట్స్ ఉన్నాయా అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేయండి. జస్ట్ 3 to 5 మినిట్స్ టైం చాలండి బాండింగ్ స్టార్ట్ చేయడానికి. బిగ్ టాక్స్కి వెయిట్ చేయకండి. స్మాల్ టాక్స్తోనే డీప్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. లెట్స్ నాట్ లివ్ లైక్ స్ట్రేంజర్స్ విత్ అవర్ ఓన్ ఫ్యామిలీ. ట్రై దిస్ టుడే. స్మాల్ టాక్స్, బిగ్ చేంజ్. ఫాలో మీ ఫర్ మోర్ హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ హీలింగ్ టిప్స్. కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే. ఓకేనా? థ్యాంక్ యూ. హిమబిందు, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్.